మన మెదక్ వద్ద అక్కడ మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు దీనికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఘాటైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పర్యటన నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు మార్చిన ప్రయోజనం ఉండదని కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా చీప్ ట్రిక్లు ప్లే చేసినా కూడా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ విజయం అంటూ ఆయన ఘంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీని గద్దల్ లాగా గుజరాత్కు తీసుకువెళ్లారంటూ ఆయన మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి కనిపిస్తుంది. దక్షిణాదిపై బీజేపీకి మొదటి నుంచి కూడా చిన్న చూపు ఉందని కూడా మరోసారి ఆ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా హరీష్ రావు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు పర్యటించడం జరిగింది. సంగారెడ్డిలో మా వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి హరీష్ రావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన బీజేపీ కాంగ్రెస్ లను విమర్శగా మోదీని టార్గెట్ చేశారని చెప్పవచ్చు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి చిన్న చూపు ఉందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు విమర్శించడం జరిగింది. ముఖ్యంగా 20,000 కోట్లకు సంబంధించినటువంటి పరిశ్రమను గద్దల్లాగా బీజేపీ నేతలు తరలించారు. కేవలం 5,500 కోట్లకు సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించి కొబ్బరికాయ కొట్టారు వరంగల్లో అని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఈ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవలే మార్చిన నేపథ్యంలో ఆయన ఆ అంశాన్ని కూడా విమర్శించారని చెప్పవచ్చు. బీజేపీ కాంగ్రెస్ లు రాష్ట్ర అధ్యక్షులను మార్చిన లేదంటే బీఆర్ఎస్ పార్టీ కాదనుకున్న నేతలు లేదా బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టిన నేతలకు సంబంధించి వారందరినీ కూడా కాంగ్రెస్ బీజేపీలు చేర్చుకున్నంత మాత్రాన మళ్ళీ అధికారంలోకి వస్తారని అది కేవలం కలగానే మిగులుతుందని చెప్తా ఉన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని ఎవరు ఆపలేరు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యము అని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ఆయన ఈ సందర్భంలో బీఆర్ఎస్ గెలిచే రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ దాదాపు దేశంలో ప్రభావం చూపుతుందని చెప్పి కూడా మంత్రి హరీష్ రావు చెప్పడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీలు రెండు కూడా దోస్తు కట్టబోతున్నారని చెప్పి కూడా ఆయన జరిగింది. ముఖ్యంగా మోదీ పాలన కూడా అంచడం జరిగింది. ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వంగా మోదీ ముఖ్యంగా ముందున్నారని చెప్పి కూడా చెప్తాను. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ దేశానికి ఎలాంటి ఆస్తి మిగిల్చకుండా ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. రాజశేఖర్ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కయ్యాయి అని చెప్పి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ హరీష్ రావు చేసినటువంటి విమర్శలు ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా తిప్పికొట్టే అవకాశం ఉంది? అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు సంగారెడ్డి సంబంధించి జగ్గారెడ్డి పూర్తి స్థాయిలో ఆయన ఇప్పుడు కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా విమర్శించే అవకాశం ఉందనుకోవచ్చు. ఆయన అయితే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేస్తూ అయితే విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇవి రెండు కూడా అనైతిక బంధానికి ఇవన్నీ కూడా ఒకటి కాబోతున్నాయని చెప్పి కూడా ఆయన గట్టిగా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఎప్పుడు కలుస్తా ఉంటాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా రెండు కలిసే ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గెలవబోతుందని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి విధానాలు అదేవిధంగా ఆయన ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఏ పార్టీ కూడా బీట్ చేయలేదు. ప్రజలు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. రాజశేఖర్.